ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. అమ్మ కాంతమ్మ తల్లి గురించి అద్భుతమైన విషయాలను తెలుసుకోబోతున్నాము. మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ భక్తి బంధువులు కండి అమ్మ ఒడిని చేరుకోండి. ప్రక్కనున్న బెల్ సింబల్ని నొక్కండి. మొదలు పెట్టుకుందామా అమ్మ గురించి. 1994 సంవత్సరము ఆగస్టు 24వ తేదీ భగవాన్ శ్రీ శ్రీ వెంకయ్య స్వామి వారి ఆరాధన మహోత్సవము గొలగమూడి క్షేత్రమునందు మహోన్నతముగా జరుగుతున్నది. ఆ సంవత్సరము ఉదయమ్మ మేరయ్యలు తమ స్వగృహమునందు శ్రీ స్వామివారి ఆరాధన జరుపుకొనుటకు నిశ్చయించుకున్నారు. కాంతమ్మ తల్లిని ఆరాధనకు డేగపూడి నుండి తమ ఇంటికి తీసుకుని వచ్చినారు. అన్నదానానికి సంబంధించిన కార్యక్రమాలు వేగవంతముగా జరుగుతున్నవి. బంధువులు స్నేహితులతో ఉదయమ్మ గారి ఇంటి ఆవరణము కిటకిటలాడుతోంది. కానీ ఆకాశమంతా కారు మబ్బులతో చీకట్లు కమ్ముతున్నవి. ఉరుములు మెరుపులు అలివిగాని ఈదురుగాలులు వీస్తున్నాయి. చెట్లు సైతము ఊగిపోవుచున్నవి. ధనధన రావాలతో పిడుగులు వర్షము కురిసినట్లు ఒక్కసారిగా జనులను భయభ్రాంతులకు గురిచేయుచున్నది. అరగంట కార్యక్రమములు మొదలు కాబోచుండగా కుండపోతగా వర్షము ప్రారంభమైనది. షామియానాలు తడిసి ముద్దయినాయి. ఒకరినొకరు నెట్టుకుంటూ ఇంటి నిండా జనము. చేసిన వంటకాలు చిందరవందరగా ఉన్నాయి. ఆ సమయంలో కాంతమ్మ తల్లి జరుగుతున్న ప్రళయాన్ని తాను ఎరుగనట్లుగా ఇంటి ముఖద్వారానికి అడ్డముగా పనుకొని కూనీ రాగాలతో పాటలు పాడుతున్నారు. మీరయ్య ఇది గమనించి తను కోపమును నటించుచు, వాకిలికి అడ్డంగా పడుకున్నావు. గాలివానలో వచ్చిన బంధువులు భక్తులు అల్లాడుతుంటే నువ్వు మాత్రం కొని రాగాలు తీస్తున్నావు. వండిన అన్నాన్ని పెడదామన్నా వీలులేని పరిస్థితిని కల్పించి ఏమీ ఎరగనట్లు తమాషా చూస్తున్నావు తల్లి. మీరు పేరుకే అందరూ దేవుళ్లే, పరీక్షలు తప్ప ఫలితాలేమీ చూపించరు. చూస్తా ఉండకపోతే ఆ వర్షాన్ని ఆపరాదా? ఆపడం చేత కాదా ఎందమ్మా అన్నాడు. నీవనుకుంటే ఇది ఎంత పల్ని తల్లి అని నొచ్చుకున్నాడు. ఇలాంటి మాటలు రావాలనే కదా దేవుళ్ళు భక్తులను గూర్చి వేచి చూస్తున్నారు. భక్తులు ఎప్పుడు సహనం కోల్పోతారు అని ఎదురు చూచే దేవుళ్ళే అందరూ. కాంతమ్మ తల్లి మీరయ్య మాటలను గ్రహించి మీరయ్య మొహంలో ఒక్కసారి చూసి ముసిముసి నవ్వులు నవ్వుతూ, అమ్మాయి అంత బెల్లం అన్ని నీళ్లు కలుపుకొని రావే అన్నారు. ఉదయమ్మ బెల్లము కలిపిన పానకమును తీసుకొని వచ్చి అమ్మ చేతికి అందించింది. కాంతమ్మ తల్లి ఆ పానకము గిన్నెను ఆకాశం వైపు చూపించి ఆ పానకము గిన్నెలో తన చేతితో కలియబెట్టి ఆ కలిపిన నీటిని వర్షంలోకి విసిరారు. అంతే, అదేమి చిత్రమో క్షణాల వ్యవధిలో గాలి తగ్గిపోయింది, వర్షం ఆగిపోయింది. 10 నిమిషములలోనే వాతావరణం చక్కబడి కారు మబ్బులను చీల్చుకుంటూ సూర్యదేవులు నేనున్నాను అని తన ప్రభావము చూపుచుండగా వచ్చిన బంధువులకు భక్తులకు అన్నదాన కార్యక్రమం మహత్తరముగా జరిగినది. వచ్చిన వారందరూ కాంతమ్మ తల్లివారి లీలలను చూసి ఎంతటి మహద్భాగ్యము ఇది అని కొనియాడినారు. మన కళ్ళ ముందు అమ్మ లీలలు అద్భుతమని ప్రశంసలతో అమ్మను ఆనందముగా పలుకరించి తల్లి కాంతమ్మ తల్లి దీవెనలు పొందినారు. కార్యక్రమం ఉదయమ్మ పరిపూర్ణముగా పూర్తి చేసినది. ఇలాంటి లీలలు షిరిడి సాయిబాబా వారు షిరిడీలో ఒకరోజు గాలివానతో ఇళ్లన్నీ నేలమట్టం చేస్తూ ప్రజలను భయభ్రాంతులను చేస్తుంది. ఈదురుగాలులు వీస్తూ తుఫాను అనే పేరు. కొందరు సాయిబాబా వారిని చేరి, బాబా ఈ ప్రళయంలో
ఇళ్ళని నేలమట్టమైపోతున్నాయి. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ రోడ్ల మీదకు వస్తున్నారు. నిలబడేదానికి కూడా వీలు లేకుండా పోతుంది. ఈ ప్రళయం నుంచి మన గ్రామాన్ని కాపాడండి, మమ్ములను రక్షించండి అని ప్రార్థించగా, తనకు అన్నీ తెలిసినా కూడా తెలియనట్లే దుని ప్రక్కన కూర్చునిన శ్రీ సాయిబాబా వారు ఆ ప్రజలు మొర ఆలకించి తన చేతితో షట్కాని ఆకాశం వైపు చూపుతూ ఆగిపో ఆగిపో అని శాసించారు. ప్రకంపనలతో ప్రకృతి విలయ తాండవం చేస్తున్న ఆ సమయమున ప్రకృతిని శాసించిన మహానుభావులు శ్రీ సాయినాథుడైతే అదే దృశ్యాన్ని ఇక్కడ మన కళ్ళ ముందు బెల్లము పానకంతో కల్పించి ప్రకృతిని శాసించి ఆకాశానికి విసిరి కాంతమ్మ తల్లి నిలిపివేసినారు వస్తున్న అలివిగానటువంటి ఈదురుగాలులను, వర్షాన్ని. అంతటి మహిమాన్విత జ్ఞానమూర్తి అమ్మ కాంతమ్మ తల్లి అవధూతగా అవతరించి ఈ కాలంలో తన శక్తి యుక్తుల చేత సన్మార్గములో మనల్ని నడిపించేటందుకు అమ్మ అవతరించినారు. పంచభూతాలను సైతం తన ఆధీనంలో పెట్టుకొనుట అంటే మాటలు కాదుగా. ఒకరోజు అమ్మగారు నడింటిలో ఇసుక నీటి యజ్ఞం చేసి ఇల్లు వాకిలి బురదమయం చేసినారు. బయట అలివికాని వర్షము తల బయట పెట్టేటట్టు లేదు. ఉదయమ్మ ఒక ప్రక్క చాప వేసి తన పిల్లలను చాప మీద పండబెట్టుకొని పడుకొని ఉన్నారు. అమ్మ ఉదయంతో, ఏమే ఉదయం, ఆ చాప తీసి బావిలో వేసిరా పోవే అన్నారు. ఆ అపాదమస్తకం బురదతో రుచ్చుగా ఉంటే ఆ పిల్లలు పడుతున్న ఆ చాపను బావిలో వేయమంటావు ఏంటమ్మా అని సుబ్బారెడ్డి స్వామి అమ్మను అడిగాడు. ఓం ఓం కాంతమ్మ ఓ కారి కాంతమ్మ, ఓం ఓం కాంతమ్మ ఓం కారి కాంతమ్మ. మరువరు కదు మీ విజయభాస్కరుడును.